ఈ కుర్చీలో ఏదైనా కుడికాలు లోపల నుండి ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. కాళ్ళని ఫ్రీ చేయండి. అంతా ఫల్క్రమే. సిట్టింగ్ పాస్చర్స్ అన్నీ ఫల్క్రం మీద పనిచేస్తాయి. కూర్చొని చేసే ఆసనాలు మాత్రమే ఫల్క్రం మీద పనిచేస్తాయి. బాగా చేంజెస్ రావాలి ఫల్క్రంలో అంటే. అందుకే కూర్చొని చేసే ఆసనానికి అంత ప్రాశస్త్యం. ఏది మెడిటేషన్ కానీ దేనికైనా కూడా కూర్చొని చేసే ఆసనాలను చేయమని చెప్తారు. సో ఫల్క్రమ్ అనాటమీ ఈజ్ ఇంపార్టెంట్. షేపింగ్ ద ఫల్క్రమ్ అనాటమీ, అది ఎలా అయినా ఉండని ప్రాబ్లం లేదు. యూ కెన్ అడ్జస్ట్ ఇట్, యూ కెన్ రీఇంజనీర్ ఇట్. అంతేగాని ఆ ఎముకలో ఉండేటువంటి ఓస్టియోసైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఎముకల కణజాలం ఏదైతే ఉందో అది కూడా నిరంతరం చేంజ్ అవుతూనే ఉంది. అదేదో పర్మనెంట్గా ఉండేది కాదు. అందుకే ఆ ఎముకలో మార్పు ఎలా సాధ్యం అనేటువంటిది. అవునా? సో నేను నా ఫల్క్రం డ్యామేజ్ అయిన తర్వాత నేను చేసినటువంటి యోగాతో 2 years 3 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు పట్టింది. ఏది ఆ ఫల్క్రమ్ని మళ్ళీ సరి చేయడానికి, ఆ ఫల్క్రమ్ని కరెక్ట్ చేయడానికి. అయినా పెల్విక్ బోన్ ఇరిగిపోయింది, ఒక పీస్ ఊడిపోయింది. డాక్టర్ చెప్పాడు, ఈ పీస్ పెట్టాలంటే ఇది ఇక్కడ స్క్రూ పెట్టాలి, ఇక్కడ స్క్రూ పెట్టాలి, నువ్వేమో స్క్రూలు పెట్టొద్దు అంటున్నావు. సో యూ హ్యావ్ టు యాడ్ 1 screw here, 1 screw here, and already there are so many screws and which have to be removed. And like this, for small fractures, if I have to fix the screws, your fulcrum will be full of screws only అని చెప్పాడు. నేను చెప్పిన reduce the number of screws as much as you can. You can keep the traction instead of a screw. Classical system is traction, modern system is screw. So that's why I was in the hospital on tractions for a long time. So that is my option, it is not the doctor's option. సో ఆ ఫల్క్రమ్ చేంజెస్ రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. నెమ్మది ఎడమ కాలుని క్రాస్ చేయండి, ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాలుని అలా ఉంచి కుడి కాలు నెమ్మదిగా ముందుకు జరిపి పైకి లేపి కుడివైపుకి తిరగండి. నెమ్మదిగా కుడివైపుకి తిరగండి, నెమ్మదిగా కుడివైపుకి తిరగండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమం. నెమ్మదిగా కుడి పాదం దగ్గరగా తీసుకురండి. ఏ పాదాన్ని నెమ్మదిగా ఫ్రీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా ఆ పోస్చర్ల నుంచి ఆ అర్ధమధ్యేంద్రియాసనం నుండి మళ్ళీ కాళ్ళని క్రాస్ చేయండి. ఇలా కూర్చొని ఎదురుగా చూస్తూ ఫల్క్రమ్ 45 degreesలో ఉంచి చేసేటువంటి ఆసనం. అలా ఫ్రీ చేస్తూ ఆసనాన్ని శ్వాసని పీల్చుకోవాలి, వదిలేయాలి. సో కాసేపు అలా శరీరాన్ని వదిలేయాలి. నెమ్మదిగా అలా చేయిని అలా ఉంచి సో నెమ్మదిగా ఎడమ కాలుని ఇలా పైనుండి తీసి మళ్ళీ ఎడమ కాలుని ఫ్రీ చేసుకోండి. ఎడమ కాలుని కావాలంటే ఇబ్బందిగా ఉంది, కొంచెం కింద పెట్టేసేయండి. మోకాల్ని ఫ్రీ చేసుకోండి, ఏం పర్వాలేదు. కావాలంటే కొంచెం ముందుకు జరగండి, ఇలా ముందుకు జరగండి, ఇంకా ముందుకు జరగండి. ఇలా కూర్చోండి. కాల్ని పైకి కిందకి ఫ్రీ చేసుకుంటూ కాల్ని ఇలా పైకి కిందకి, కాళ్ళని ఇలా ఎడంగా ఇక్కడ కంప్లీట్. ఎందుకంటే డయాగ్నల్ కూర్చున్నాం కనుక ముందుకు ఒరిగాం కనుక ఫల్క్రమ్ అంతా ఓపెన్ అవుతుంది, గ్రాయిన్ అంతా ఓపెన్ అవుతుంది. ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మినిస్టర్స్ ఇక్కడే. ఈ ఆసనాలు, సిట్టింగ్ ఆసనాల ఫల్క్రమ్ కరెక్షన్ అంతా ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీదే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే యూట్రస్ బిగుసుకుపోయింది, ఫెలోపియన్ ట్యూబ్స్ బిగుసుకుపోయాయి, అవునా. సో ఓవరీస్ బిగుసుకుపోయాయి, అసలు అక్కడ ప్రాణమే లేదు, అవునా. సో ఇది ఆ ప్రాణాన్ని నింపేటువంటిది భాగం. మూలాధారం, స్వాధిష్టానం అవే మన మూలం. అక్కడి నుంచే ప్రయాణం మొదలవుతుంది. అంటే కుర్చీలో చేసే ఆసనాల నుంచే ప్రయాణం మొదలవుతుంది. కింద కూర్చొని చేయలేవు. సో ఎందుకు పాశ్చాత్య దేశాల్లో చేయలేరు? వాళ్ళ కింద కూర్చోవడం రాదు,
అందుకని కింద కూర్చొని ఆసనాలు కష్టంగా ఉంటాయి కనుక దే అవాయిడ్ ఇట్, దే వోంట్ డూ. ఏమైనా బలాన్ని ఉపయోగించి ఆసనాలు చేస్తారు వాళ్ళు, సూక్ష్మత్వాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు చేయరు వాళ్ళు. నెమ్మదిగా అలా ఫ్రీ చేస్తూ పైకి రండి. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి. నెమ్మదిగా చక్కగా ఇలా కూర్చొని నెమ్మదిగా కుడి వైపుకి నెమ్మదిగా ఆసనాన్ని ఇలా పైకెత్తి కిందికి దింపి కుడి భుజం మీదుగా వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ఎదరగా ముందుకు రండి. మళ్ళీ ఒకసారి కాళ్ళని ఫ్రీ చేసుకోండి, ఆసనాన్ని ఫ్రీ చేసుకోండి. భరద్వాజాసనం. నెమ్మదిగా కాళ్ళని ఇలా క్రాస్ చేసి కావాలంటే ఈ పాదాన్ని ఇలా పట్టుకొని ఈ కాళ్ళని ఈ పాదాన్ని లాగుతూ ఇలా నెమ్మదిగా కుడి వైపుకి తిరగండి. పట్టుకోగలిగితే ఈ కాలు అందట్లేదు వదిలేసేయండి. నెమ్మదిగా పక్క తిరగండి. కాళ్ళని మళ్ళీ కిందకి తీసుకురండి, ఫ్రీ చేయండి. ఒక కాలు పైకి వెళ్ళింది అంటే అది వక్రాసనం. ఎందుకు కాలు లేపుతున్నా? అప్పుడే ఫల్క్రం కిందికి దిగుతుంది. ఇది పైకి లేచినప్పుడే C1, C2, C3 ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయిన తర్వాతనే యూ కెన్ కరెక్ట్, అదర్వైజ్ యూ కాంట్ కరెక్ట్ ఇట్. అందుకని కాళ్ళని పైకి నుంచి పెడతాం. ఏది ఆసనం అంతా అర్థం వచ్చేది ఆసనం, వక్రాసనం అంతా కూడా మోకాళ్ళని ఎదురుగా పైకి ఉంచి చేసేటువంటి ఆసనాలు. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా వెనక్కి జరగండి. కుర్చీలో నెమ్మదిగా ఇలా జరిగి ఈ కుర్చీని దగ్గరగా జరుపుకొని మళ్ళీ అలా వెనక్కి జరిగి అలా ఉంచి పాదాలని మళ్ళీ ఫ్రీ చేసుకొని ఇప్పుడు కుడి కాలుతో వేసాం. మళ్ళీ నెమ్మదిగా ఎడమ కాలుతో మళ్ళీ ఫ్రీ చేసుకుంటూ పాదాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాళ్ళని కింద ఉంచండి, ఫ్రీ చేయండి. రెండు కాళ్ళని కింద ఉంచండి. మీరు చూడాలి కనుక నేను ఇటు కుర్చీలో కూర్చొని ఎడమ కాళ్ళని ఇలా ఉంచి చేయటానికి చెప్తున్నాను. కుడి కాలు ఎడమ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని కుర్చీని ఇలా జరిపి నెమ్మదిగా ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళి ఇలా కూర్చొని కుర్చీలోకి ఎలా వెళ్ళాలి చూపిస్తున్నాను. ఆ కుర్చీలోంచి ఈ కుర్చీలోకి ఎలా షిఫ్ట్ కావాలి. ఈ కుర్చీలో నుంచి ఈ కుర్చీలో ఉన్నాం, ఇలా నెమ్మదిగా ఎత్తి కూర్చొని అప్పుడు ఆ కుర్చీని దూరంగా పెట్టేస్తే లేదా ఈ కుర్చీ వెనక్కి జరుపుకుంటే సరిపోతుంది. ఆ విధంగా పొజిషన్ ఎలా కుర్చీలోకి మూవ్ కావాలి. కాళ్ళని ఫ్రీ చేసుకోండి, ఫ్రీ ఇవ్వండి. భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా అలా కాళ్ళని క్రాస్ చేసి రావచ్చు. స్థూలంగా ఉండే వాళ్ళకి ఇంకా కష్టం అవుతాయి ఈ ఆసనాలు. నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి, వదిలేస్తూ నెమ్మదిగా ట్రంక్ని ఎదురుగా తీసుకురండి. మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేయండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. మళ్ళీ కావాలంటే ఈ కాళ్ళని ఫ్రీ చేయాలంటే ఈ కాళ్ళని కిందకి తీసుకురండి, ఇలా ముందుకు తిరగండి. మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. టైం టు టైం ప్రాణాన్ని నింపాలి. నింపలేదు, రిలాక్స్ చేయలేదు, ఆ టెన్షన్ మీద టెన్షన్తో ఇంకో నెక్స్ట్ పోస్చర్ చేస్తున్నాం, ఏమవుతుంది? లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. దాంట్లో మెటబలైజర్ యాడ్ చేయలేదు దీంట్లో. అంటే మెటబలైజర్ యాడ్ కాదు, ఎందుకంటే చెప్పాను కదా. సో నెక్స్ట్ టెక్నాలజీ మెటబలైజర్ని ఎలా ఫ్యూజ్ చేయాలి ఇందులోకి అని. సో ప్రస్తుతం అడ్వైజ్ చేసేది ఏంటంటే
సిట్రస్, మార్నింగ్ సిట్రస్ తాగిరండి. ఈవెన్ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో కూడా సిట్రస్ తాగవచ్చు. రాత్రి కానీ మధ్యాహ్నం, సాయంత్రం. సో మీరు 3 times అవుతే, సో 2 times సిట్రస్ వెళ్ళండి, 1 time చాక్లెట్ వెళ్ళండి, ఆర్ 1 time citrus in the morning and 2 versions of chocolate. So that will be very helpful. జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాక్లెట్ ఈజ్ ద బెస్ట్ రైట్ నౌ. ఇందులో మెటబలైజర్ యాడ్ అయిన తర్వాత సిట్రస్ విల్ బికమ్ బెస్ట్. చెప్తున్నా అందులో ఉంది ఏంటి, ఇందులో లేనిది ఏంటి. నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ కాల్ని క్రాస్ చేయండి, చక్కగా ఆసనాన్ని ఎత్తిపెట్టండి, ఎడమ వైపు తిరగండి, ఎడమ భుజం మీదుగా చక్కగా వెనక్కి చూస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా అలా ముందుకు రండి. సో ఈ కుడి కాల్ని సో ఇలా శుభ్రంగా పట్టుకొని కుడి చేతితో ఈ కుడి కాళ్ళని లాగండి, ఎడమ కాళ్ళని ఫ్రీ చేయండి. ఏకం ద్వేనం. నెమ్మదిగా పాదాన్ని కింద ఉంచండి, నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కాళ్ళని కిందికి తీసుకురండి, నెమ్మదిగా ఫ్రీ చేయండి. దీంట్లో ఇంతకుముందు సోమర ఆరెంజ్ దానికి తేడా ఏంటి? ఇందులో కాలజిన్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే మెటబలైజర్ యాడ్ చేయలేదు కనుక. ఆ మెటబలైజర్ యాడ్ చేయకపోవడం వల్ల దాన్ని కంపెన్సేట్ చేయడానికని కాలజిన్ యాడ్ చేస్తాం. ఎందుకు కాలజిన్ యాడ్ చేస్తాం? వై కాలజిన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్? సో సిట్రస్ని రెసిస్ట్ చేసేది, యాసిడ్ని రెసిస్ట్ చేసేది కాలజిన్. అవును, అసిడిటీ రాదు, పొట్టలో గ్యాస్ ఫార్మేషన్ కాదు. సో దానికి ఎందుకని యాసిడ్ రెసిస్టెన్స్. ఎవరికైతే ఇక్కడ తాగానే బర్నింగ్ సెన్సేషన్స్ ఉంటాయో, స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో, యాసిడ్. ఎందుకని యాసిడ్ సీక్రెట్ అయింది? ఎందుకంటే మనం వీ యూస్ టు ఈట్ లాట్ ఆఫ్ ప్రోటీన్ కనుక ఆ ప్రోటీన్ పడుతుందేమో, అది లోపల పడగానే ఫస్ట్ ఇట్ పంప్స్ లాట్ ఆఫ్ యాసిడ్. సో collagen, when you drink, the collagen actually repairs your stomach, esophagus lining, మొత్తం ఈ యొక్క డైజెస్టివ్ ట్రాక్ని మొత్తం కాలేజన్ అంతా రిపేర్ చేసేస్తుంది. ఓన్లీ కాలేజన్ కెన్ రిపేర్, కాలేజన్ ఓన్లీ కెన్ బిల్డ్. ఎందుకని? సో ఇట్స్ మేడ్ విత్ ద కాలేజన్ ఓన్లీ. ఇంటెస్టైన్ ఎంత ఎలా ఉంటుంది, ఎంత పల్చగా ఉంటుంది, యూ కాంట్ ఇమాజిన్. అంత ఎలాస్టిసిటీ ఉంటుంది, ఆ తర్వాత అంత పొరోసిటీ ఉంటుంది. సో ఇంటెస్టైన్ యొక్క స్ట్రక్చర్ ఒక మ్యాజిక్. మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆ డాక్టర్ మొత్తం ఇంటెస్టైన్ బయటికి తీసి దాన్ని క్లియర్ చేస్తూ ఉంటే, సో ఆ ఇంటెస్టైన్ చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఇంత పలుచగా ఉంటుంది ఆ ఇంటెస్టైన్. అప్పుడు సో దాన్ని డ్యామేజ్ చేసేటువంటివి ఏవి మనం ఇవ్వం. నెమ్మదిగా కాల్ని ఫ్రీ చేస్తూ ప్రాక్టికల్గా చూసింది వేరండి. when you really see, so if you have touched the intestines, మీరు ఎక్కడ టచ్ చేశారా ఇంటెస్టైన్? కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి థాయిలాండ్లో. దేర్ దే విల్ టేక్ యూ, ఈవెన్ టుడే దే విల్ టేక్ యూ టు ద చార్నెల్ గ్రౌండ్స్. అవునా? సో ఏం చేస్తారంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డెడ్ బాడీ అనాటమీ తీసుకెళ్ళి ఇప్పుడు చూపిస్తారు అక్కడ అనాటమీ. మీకు కావాలంటే ఆ బుక్ కూడా నేను ఏదైతే తీసుకొచ్చినా మీకు చూపిస్తాను. భయంకరంగా ఉంటుంది. మేబీ టుమారో డే ఆఫ్టర్ ఐ కెన్ షో యూ హౌ ఎ మాంక్ మెడిటేట్స్. సో ఎక్కడైతే నేను ఆ ట్రెడిషన్ ప్రాక్టీస్ చేసి నాకు నుంచి ఆ బుక్ తెచ్చుకున్నాను.
సో డైరెక్ట్ అనుభవం అది అవన్నీ చూసిన తర్వాతనే విరక్తి కలుగుతుంది. వైరాగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకి బుద్ధుడు చూపించే వాళ్ళంటే కామం ఎక్కువగా ఉండి, అవునా, గ్రీడ్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి దాని మొదలు చూపెట్టేది. ఇది వాళ్ళకి ఏంటంటే పాతి పెట్టినటువంటి శవాల్ని బయటికి తీసి చూపెట్టేవాడు బుద్ధుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్స్ బోల్డ్ ఉన్నాయి థాయిలాండ్లో. అందుకని సో ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్లోకి వీళ్ళకి మాంక్స్ అంటే చాలా రెవరెన్స్, అందుకని తీసుకెళ్తారు. దెన్ ద డాక్టర్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ది ఎంటైర్ ఎనాటమీ ఎట్సెట్రా. దెన్ దే విల్ బి ఆస్క్డ్ టు టచ్, దే విల్ బి ఆస్క్డ్ టు క్లీన్. అప్పుడు కానీ ఆ మాంక్స్కి వైరాగ్యం అనేది వస్తుంది. పిల్లోడి ముడ్డి అడిగినప్పుడు కానీ తల్లికి అవునా వైరాగ్యం వస్తుంది. లేక అప్పటి వరకు అది ముట్టుకోవాలి అని అంటే కొంచెం మా మైండ్లో ఎజిటేషన్ ఉంటుంది. హౌ కెన్ ఐ హోల్డ్ ఇట్, ఇట్ ఈజ్ అ ఫీకల్ మ్యాటర్ అని. సో బట్ ఒకసారి మన శిశువు పుట్టాడో లేదో, అవునా, సో ఆ శిశువు ఏంది ఆక్సిటాసిన్ సీక్రెట్ అయిందో లేదో, ప్రొలాక్టిన్ హార్మోన్ సీక్రెట్ అయిందో లేదో, ఆ డోపమైన్ ప్రొడ్యూస్ అయిందో లేదో, ఆ బాండేజ్. సో మైండ్ ఆఫ్ ద మదర్ ఈజ్ ఓవర్ పవర్డ్ బై పాజిటివ్ మాలిక్యూల్స్. అప్పుడు మదర్కి వైరాగ్యం వచ్చేస్తుంది. అందుకని అది ముడ్డ, యూరినా అన్నీ ముద్దుగానే ఉంటాయి. అవునా, పిల్లోడే ముద్దుగా ఉంటాడు. అది కింద నుంచి వచ్చిందా మీద నుంచి వచ్చిందా ఏదైనా. మళ్ళీ పెరుగుతూ ఉంటేనే మనకి భేదభావాలు పెరుగుతాయి. సో ఏ విధంగానైతే ఆ ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుందో మదర్లో, అవునా, అప్పుడు నీది నువ్వే అడుక్కోరా అని చెప్తాం, అవునా, నేర్పిస్తాం. బట్ ఎందుకు ఆ మదర్కి అదే మీ హస్బెండ్ను ఎవరినో కడగమనండి, ముడ్డి కడగమనండి, కడగలేడు వాడు కడిగినా కూడా ఏదో బలవంతంగా కానీ ఇష్టంగా మాత్రం ఏ మగవాడు కూడా కడగడు. ఐ కెన్ టెల్ యూ. ఎందుకని దట్ కెమిస్ట్రీ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ హిమ్. దట్ ఏది ఆ సక్లింగ్ ఆక్సిటాసిన్ ఎక్కడుంది, బ్రెస్ట్ పట్టుకొని వస్తే ఆక్సిటాసిన్ వస్తుంది, ప్రొలాక్టిన్ వస్తుంది. ఇవన్నీ జెంట్స్లో అసలే లేవు. అందుకే వాళ్ళు లీస్ట్ బాదర్డ్. వాళ్ళకి ఏంటంటే ఉమెన్ అంటే యూజ్ అండ్ త్రో. Multivitamin must. If you are a male or a female, for a healthy reproductive system, for a healthy second hall maintenance system, for virility, for your sperm to produce sperm producing factories, your scrotum cells, they need enormous amount of the vitamins, enormous amount of the nutrition. Two kinds of the multivitamins, so black in the night, red in the morning, covers entire nutrition. Amlajani. So not only dilating the arteries, but supplying the oxygen is the most important. So Amlajanani for all ages, for all problems. This one Amlajanani will remove all your cardiovascular risk. Every day you have it, morning and evening or 3 times a day, I can guarantee you will never have a heart attack. You will never have a heart attack. No heart problems. 3 times a day. You use it, your asthma will run away one day. No lung problems, no heart problems, no problems. It is all about oxygen, the best oxygen conservating highest level of nutrient. The most expensive among all our capsules are Amlajanani. It contains the most sophisticated nano and reduced nutrients. Don't read the label, because many things, it becomes a problem if we mention. One is who copies it, number one. Number two is the many